లో ఆయనకి ఇవ్వలేదు. అదే ఫస్ట్ అయితే మార్చుతానన్నారుగా, మారుస్తానన్న తర్వాత అతను బయటపడిపోయాడు. బయటపడగానే తీసేశారు. ఇతను బయటపడలేదు ముందు, అది మొదలు బయటపడేదాకా వెయిట్ చేశారు. అది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎస్సీ సెగ్మెంట్స్ లో తెలుగుదేశానికి సరైనటువంటి క్యాండిడేట్ లేరు. ఆ లేనటువంటి దాన్ని వైసీపీ వాళ్ళతో మాట్లాడుకుంటుంది ఎప్పటి నుంచి. అందులో రేపటిసారికి ఎన్నికలకి డబ్బులు అది గట్టిగా పంచాల్సి ఉంటుంది, అది మేము అరేంజ్ చేస్తాంలే అని చెప్తోంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు జగన్ అడుగుతారా, అడగగలమా లేదా, ఇస్తాడో లేదో ఏం చెప్పట్లేదు జగన్. సాధారణ క్రిందసారి అయితే ఇచ్చాడు, చాలా మందికి ఇచ్చాడు అన్నటువంటిది మాత్రం విన్నా నేను. ఈ ట్రిప్కి వచ్చేటప్పటికి ఇస్తాడో లేదో ఎవరితో చెప్పట్లేదు కాబట్టి వీళ్ళు ఆ వైపుకి చూస్తున్నారు, వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ టైంలో జగన్ ఏం చేస్తున్నాడు, అది అట్లాగా మాట్లాడుకుంటున్న వాళ్ళకి సంబంధించి ఆటోమేటిక్గా తనకి ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, తను వాటిని వాళ్ళని కంట్రోల్ పెడుతున్నాడు. అది ఇప్పుడు ఒక రకంగా అదొక గేమ్ అనమాట, ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి సీటు దక్కలేదు అంటే వాళ్ళకి ఫైనల్ లిస్ట్ లో కన్ఫర్మ్ అయినా వాళ్ళకి కూడా ఏమైనా ఎర్త్ ఉంటుంది అని అనుకోవాలా? ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే మార్పు చేర్పులకి సంబంధించినవి మాత్రమే లిస్టులు అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, తుది లిస్ట్ అని వాళ్ళే చెప్తారు రేపో మాపు, ఇంకొకటో రెండో అయిన తర్వాత. అప్పటితో లాస్ట్ ఇక. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ యథాతథం, ఎక్కడోళ్ళు అక్కడే.